ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. మొదటి దీనవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు ప్రతి విషయమునందు యెహోవాను ఆశ్రయించేవారిగా ఉండాలని, ఆయన బలమును ఆశ్రయించేవారిగా ఉండాలని, ఆయన సన్నిధిని నిత్యము వెతికేవారిగా ఉండాలని దేవుని వాగ్దానము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. మనము ఈ లోకానుసారముగా జీవిస్తున్నంత కాలము కూడా ఆత్మానుసారముగాను శరీరానుసారముగాను అనేక సమస్యలకు, శోధనలకు గురి అవుతూ ఉంటాము. అటువంటి సందర్భాల్లో నీవు ప్రతి విషయమందును విసుగక యెహోవాను ఆశ్రయించేవాడిగా, ఆయన బలమును పొందుకునేవాడిగా, ఆయన సన్నిధిని వెదికేవారిగా ఉన్నట్లయితే దేవుని కృప నిత్యము నీతో ఉంటుందని, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత నిత్యము నిన్ను నడిపిస్తుందని దేవుని వాక్యము సూటిగా ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నది. ఈ లోకంలో మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాగ్దానము సెలవిస్తున్నటువంటి రీతిలో నీవు మనుషుల మీద ఆధారపడక, ఎప్పుడైతే యెహోవా మీద ఆధారపడతావో, ఆయన మీద ఆనుకుంటావో, ఆయన యందు నీవు ఆశ కలిగి ఉంటావో, అప్పుడు నీవు నీ ప్రతి శ్రమ నుండి, నీ ప్రతి సాతాను సమస్యల నుండి, నీ ప్రతి ఇరుకు ఇబ్బందుల అన్నిటి నుండి కూడా యెహోవా యందు ఆశ్రయమును నీవు పొందుకుంటావు, ఆయన బలమును నీవు పొందుకుంటావు. మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు శోధనలు రావు అనేది కాదు, కానీ శోధనల యందు కూడా సంతోషాన్ని అనుభవించగలిగిన నిరీక్షణ మనకు యెహోవా యందు దొరుకుతూ ఉన్నది. మనము ఎప్పుడైతే శోధనలో ఉంటామో, ఆ శోధనలో కూడా నీవు దేవుని ఆశ్రయించగలిగినప్పుడు, ఆ యొక్క బలమును నీవు ఆశ్రయించగలిగినప్పుడు నీకు నిరీక్షణ అనే విశ్వాసము అనే యొక్క కాపుదల ద్వారా నీవు నిత్యము దేవునిలో సంతోషించేవాడిగాను, ఆయన సమాధానాన్ని పొందుకుంటూ ప్రతి సమస్యను జయించేవాడిగాను ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు మరువక నిత్యము ప్రార్థిస్తూ ఉంటూ ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రతి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కూడా దేవుని మీద నీవు ఎప్పుడైతే ఆధారపడటమో, ఆయనను ఆశ్రయించడము నీవు నేర్చుకుంటావో, దేవుని యందు నీ భక్తి ప్రార్థన జీవితానికి ఒక మెట్టుగా మారుతుంది. దేవుని యందు నీవు కనపరిచేటువంటి విశ్వాసము నిన్ను ఒక ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. మీరు దేవుని మీద ఆయన యొక్క బలమును ఆశ్రయించడానికి ఇష్టపడండి. ఆ విధంగా ఆయన సన్నిధిని వెతకటానికి ఆరాటపడండి. ఈ విధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని నీవు నీ జీవితంలో కొనసాగించగలిగినట్లయితే నీ ప్రార్థన జీవితము దేవుని దృష్టికి యథార్థముగాను, నీ యొక్క ప్రార్థన జీవితము దేవునికి ఉన్నతమైనదిగాను ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలి అంటే మీరు ప్రతి విషయంలోనూ విసుగక యెహోవాను ఆశ్రయిస్తూ, ఆయన బలమును ఆశ్రయిస్తూ, ఆయన సన్నిధిని వెతుకుతూ మీ జీవితాలను ప్రార్థనలో కట్టుకోవాలని, ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మను దీవించును కాక. ఆమెన్.